హాయ్ అందరికీ నమస్కారం. సమాజంలో కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అంటే చిన్నపిల్లలు కూడా నేర ప్రవృత్తితో పెరగటం ఈ సమాజానికి చాలా చేటు. ఎందుకు చెప్తున్నానంటే ఒక గంజాయి అలవాటు, తర్వాత సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల వాడకం, ఇవి పిల్లల్ని నేర ప్రవృత్తి వైపు నెట్టేస్తున్నాయి అనటానికి తాజాగా నల్గొండలో జరిగిన ఒక ఉదాహరణ అని చెప్పాలి. నల్గొండలో నాగార్జున పబ్లిక్ స్కూల్ అనే స్కూల్కి సంబంధించి ప్రిన్సిపల్ రూపారెడ్డిని ఇద్దరు పిల్లలు 10వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు పాశవికంగా హత్య చేశారు. జరిగింది ఏంటంటే ఈ పిల్లలు గంజాయికి అలవాటు పడడం, ఫోన్ చూడడం మొబైల్స్లో, అలాగే మొబైల్స్లో ఏ రకంగా ఈజీగా డబ్బులు సంపాదించాలి అనేది చూడటం, ఇవన్నీ కూడా చూడడం ఆమె కంటపడింది. ప్రిన్సిపాల్ వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. సో ఇది కరెక్ట్ కాదంటే మొబైల్స్ చూసుకుంటే హిస్టరీ చూస్తే తెలిసిపోద్ది వాళ్ళు ఏమేం చేస్తున్నారు. సో వాళ్ళ తల్లిదండ్రులను పిలిపిస్తే వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి మందలించారు వాళ్ళ ముందే, ఇలాంటివి తప్పు చేయొద్దు అని. ఈ గంజాయి కొట్టడాన్ని కూడా ఆమె చూశారు వాళ్ళు. సో దీంతో ఆమె మందలించిన దానితోటి కోపం ఒకటి, రెండు ఎలాగైనా ఈజీగా డబ్బు సంపాదించాలి అన్న థాట్ ఉంది కదా, ఆ థాట్. ఎందుకంటే ఆవిడ ఇంట్లో వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం, వాళ్ళ హస్బెండ్ రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. వాళ్ళకు నల్గొండలోతో పాటుగా హైదరాబాద్లో కూడా ఇళ్ళు ఉన్నాయి, కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం. అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో డబ్బులు ఫిజికల్గా, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఆటోమేటిక్గా డబ్బులు దొరుకుతుంటాయి కదా, అంటే ఇంట్లో పెడతారు మళ్ళీ తీసుకెళ్తారు, ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటుంది కదా, ఆ డబ్బులు ఉన్నాయని గమనించడం. దీంతో ఎలాగైనా ఈమెను హత్య చేయటం కోపంతో, మా మీద కంప్లైంట్ చేసిందన్న కోపంతో ఒకటి హత్య చేయాలి, రెండు ఆ డబ్బులు తీసుకోవాలి. దీంతో రెక్కి నిర్వహించారు వారం రోజులుగా. 8, 9, 10 రోజుల్లో తేదీల్లో సెలవులు రావడంతో ఆవిడ హైదరాబాద్కు వచ్చింది. వాళ్ళ అబ్బాయి ఇక్కడెక్కడో ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళ అబ్బాయితోటి కాసేపు కొన్ని రోజులు ఉన్నారు, ఒక 2 రోజులు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ ఇంట్లో. తర్వాత ఆమె మళ్ళీ నాగార్జున పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్ కాబట్టి మళ్ళీ 11వ తారీఖు డ్యూటీకి వెళ్ళారు. డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయంలో ఒక్కతే ఉంది అని గమనించి, వాళ్ళ హస్బెండ్ హైదరాబాద్లోనే ఆగిపోయాడని గమనించి వెంటనే వీళ్ళు ఆమెను హత్య చేసే పథకం రూపొందించి ఆమెను హత్య చేశారు. ముందు వాళ్ళకి అదేంటి కొండమల్లేపల్లి మండలం, అది ఆ 2 తండాలకు సంబంధించిన పిల్లలు, పూల్సింగ్ తండా, పిల్యా తండా, ఈ తండాలకు సంబంధించిన పిల్లలు నాగార్జున పబ్లిక్ స్కూల్లో రెసిడెన్షియల్లో చదువుతూ ఉన్నారు. సో అక్కడ వాళ్ళు ఆ పిల్లలు ఏం చేశారంటే అక్కడ కొండమల్లేపల్లికి వెళ్ళి అక్కడ గ్లౌజులు కొన్నారు. ఆ తర్వాత అంటే మొబైల్ ఫోన్లో చూశారు ఎలా చంపితే మనం దొరకకుండా ఉంటాం అనేది మొబైల్లో సెర్చ్ చేశారు. ఆ తర్వాత 2 గ్లౌజులు, ఒక కత్తి కొనుక్కొని వెళ్ళి ఈ పిల్యా తండాకు చెందిన ఒక పిల్లాడిని అక్కడ కాపలా పెట్టారు. సో ఇంకొక పిల్లాడు లోపలికి ప్రవేశించి ఆమెను పాశవికంగా 27 సార్లు పొడిచి అక్కడికక్కడి దాదాపుగా పెనుగులాటతోటి 9 నిమిషాల పాటు చిత్రవధ చేసి ఆమెను చంపేశారు. చాలా దారుణమైన పరిస్థితి. చంపేసి ఆమె సెల్ ఫోన్ ఆపేసి వేరే చోట పెట్టి ఇంకొక ఐఫోన్ ఉంటే ఆమె ఐఫోన్ తీసేసుకొని దాదాపు 2.5 లక్షల నగదు ఉంటే ఆ నగదును తీసుకొని, ఇద్దరు పిల్లలు దాంట్లో ఒకడికి 40,000, ఒకడు 2,10,000 వాళ్ళిద్దరూ షేర్ చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏమీ తెలియనట్టు పక్క రోజు ఉదయం వచ్చేసి ఆ మృతదేహం దగ్గర అయ్యో మా టీచర్ చనిపోయిందా, మా ప్రిన్సిపల్ చనిపోయిందా అని చెప్పేసి బాధపడ్డారు. సో అయితే పోలీసులు దీని మీద దాదాపుగా 8 రోజుల పాటు విగరస్గా దీని మీద శోధన చేసి పోలీసులు నిందితులు ఎవరనేది కనిపెట్టారు. ఈ ఇద్దరు పిల్లల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర కొత్త సెల్ ఫోను, 1.5 లక్షల నగదు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అంటే పిల్లల్లో నేర ప్రవృత్తి ఎలా పెరిగిపోతోంది అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈజీగా డబ్బులు సంపాదించాలి, అలాగే సెల్ ఫోన్లలో అంటే చిన్న పిల్లలకి అక్కడ రెసిడెన్షియల్ స్కూళ్ళలో సెల్ ఫోన్లు వాడటానికి అనుమతి లేదు, అయినా కానీ వీళ్ళు సెల్ ఫోన్లు తెచ్చుకుని దొంగతనంగా వాడడం, రోజు ఫోన్ వీడియోలు చూడడం, ఆ తర్వాత విచ్చలవిడిగా గంజాయి వాడకం, ఇట్లా అంటే బయట గోవాకు కూడా 9వ తరగతిలో ఉండగానే ఈ పిల్లలు గోవా ట్రిప్కి వెళ్ళి వచ్చారంట. అంటే పిల్లలను తల్లిదండ్రులు ఎంతవరకు వాళ్ళని ఎలా గమనిస్తూ ఉండాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి క్షణం గమనిస్తూ ఉండాలి. మొబైల్ ఫోన్లకు దూరం చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఏమేం పనులు చేస్తున్నారని నిశితంగా పరిశీలిస్తూ ఉండకపోతే పిల్లలు ఈ రకంగా పాడే అవకాశం ఉంది. ఆ ఇద్దరు పిల్లల్ని అరెస్ట్ చేసి జ్యువెనైల్ హోమ్కి పంపించారు. ఏదేమైనా ఒక 48 ఏళ్ల రూపారెడ్డి
కేవలం పిల్లల్ని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నం చేసి మృత్యువాత పడ్డం అనేది ఒక సంచలనంగా మారింది. నల్గొండలో ఒక పెను విషాదం సంభవించిందని చెప్పాలి. సో ఇలాగా మీ తల్లిదండ్రులు కూడా దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకు తెలియజేసే నీతి ఏంటంటే, మనం అప్రమత్తంగా ఉండకపోతే మన పిల్లలు మన కళ్ళ ముందే మనవారు కాకుండా పోతారు. ఆ తల్లిదండ్రులకు ఎంత శోకం చెప్పండి. ఈ పిల్లాడు ఇవాళ హత్య కేసులో లోపలికి వెళ్ళిపోతే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా పిల్లల మీద. ఎన్నో ఆశలు పెట్టుకుని మంచి స్కూల్లో చదివిస్తున్నారు. వాళ్ళకున్నా లేకపోయినా కష్టపడి ఎంతో కొంత డబ్బులు కట్టి ఆ తండాల నుంచి ఉన్న వాళ్ళు డబ్బులు ఎంతో కొంత కట్టి రెసిడెన్షియల్ స్కూల్లో ఉంచి చదివిస్తున్న పిల్లలు ఈ రకంగా పాడైపోతాయి. సో దీన్ని ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి పిల్లల్ని మొక్కై వంగనిది మానై వంగున అంటారు. మొక్క దశలోనే పిల్లల్ని సరైన విద్యాబుద్ధులు నేర్పకపోతే ఇలా పాడైపోయే అవకాశం ఉంది.